ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియ దేవుని జనాంగమా, ఇప్పటిదాకా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అద్భుతమైన లోయల గురించి వింటూ వచ్చాం. ఎముకల లోయ, ఆకోరు లోయ, అలాగే ఈరోజు బాకా లోయ అనేటటువంటి దాని గురించి విందాం. కీర్తనలు 84:6 వారు బాకా లోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. గమనించారా? ఇజ్రాయేలుల అరణ్య యాత్రలో అమాలేకీయులు అలాగే చాలా మంది శత్రువులు వారి మీద దాడి చేసినప్పుడు వారు మరణాంధకార లోయలో పడిపోయిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు వారు కన్నీటితో తమ జీవితాలను జలమయం చేసుకొని దేవునికి ప్రార్థన చేసినప్పుడు ప్రభు వారికి అరణ్య యాత్ర అను మరణాంధకార లోయలో తోడుగా ఉండి శత్రువులపై విజయాన్ని దయచేసి మన్నా, ఊరేళ్లు, బండ నుండి మధుర జలం అనే తొలకరి వాన దీవులతో వారిని కప్పి వారికి తోడుగా ఉండి నడిపించాడు. గమనిస్తున్నారా ప్రియ దేవుని బిడ్డలారా? మరణాన్ని తప్పించి తొలకరి దీవులతో నిన్ను నన్ను కప్పి ప్రభువు కరుణాహస్తం నీకు అందించే బాకా లోయ అను కన్నీటి జలమయ ప్రార్థన అనుభవం నీలో నాలో లేకపోతే మరణాంధకార లోయలో ప్రభు నీకు నాకు ఎలా తోడు రాగలడు? ఆలోచించండి ప్రియనేస్తమా. చూసారా, బాకా లోయ అత్యద్భుతమైనటువంటి లోయ. అది వాళ్ళు చాలా దీనవస్థలో, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు దేవుడికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు, యేసయ్య, జీసస్ వారి జీవితాలకు గొప్ప మాదిరికరమైనటువంటి స్థితిలో వారిని మీద నిలబెట్టాడు. అంటే వాళ్ళు అడిగిన వెంటనే పూరేళ్లను కురిపించాడు. దేవదూతలు భుజించు మన్నాను కురిపించారు. మన్నాను భుజించడం ఏంటండి? అసలు దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. వాళ్ళకి ఏం ఇవ్వాలంటే అది ఇచ్చాడు, ఏం కావాలంటే అది ఇచ్చాడు. ఏది కూడా దేవుడు ఇబ్బంది లేకుండా తన బిడ్డలను, ఇజ్రాయేల్ను కాపాడుకుంటూ వచ్చాడు. అటువంటి ఆ బాకా లోయలో కూడా ప్రభు వారిని కాపాడాడే. మన్నాను కురిపించాడు కదా, పూరేళ్లను కురిపించాడు కదా. తాగడానికి నీళ్లు కావాలంటే బండ నుండి దేవుడు నీళ్ళని ఇప్పించాడు. చూసారా ఏంటండి దేవుని గొప్పతనం చూడండి. బండ నుండి, రాయి నుండి నీళ్ళని తెప్పించాడు, పైనుంచి మన్నాను కురిపించాడు, సముద్రం దగ్గర నుంచి పూరేళ్లను రప్పించాడు. వాట్ నాట్? దేవుడు చేయలేనిది ఏముంది? ఆయన ఏదైనా చేయగలడు. ఆయన ఎంతైనా ఇవ్వగలడు. కాబట్టి బాకా లోయలో పడి మేము వెళ్ళుచు దాన్ని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. కాబట్టి ఒకవేళ నువ్వు ఏ బాకా లోయ గుండా వెళ్తున్నావో నాకు తెలియదు, ఏ ఇబ్బందికరమైన పరిస్థితి ద్వారా నువ్వు వెళ్తున్నావో నాకు తెలియదు. కానీ నా బాకా లోయ అనుభవాన్ని దేవుడు బంగారపు లోయ అనుభవములుగా మార్చగలడు. నువ్వు నీ కన్నీటి లోయ అనుభవాన్ని దేవుడు నాట్యపు లోయగా మార్చగలడు. మన కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడు. నా కన్నీటిని తన బుడ్డిలో, తన ప్రమితలలో దాచుకుంటున్నటువంటి దేవుడు. ఆయన ఏమాత్రం నీకైనా నాకైనా అన్యాయం చేసే దేవుడు కాదు. నిన్ను నన్ను తక్కువ చేసే దేవుడు కాదు. నీకు నాకు గొప్ప మేలుకరమైన పరిస్థితినే తెస్తాడు తప్ప ఆయన మన యొక్క పరిస్థితుల్ని ఆయన మార్చగలుగుతాడే తప్ప ఎప్పుడు కూడా నువ్వు నేను బాధపడాలని, అక్కడే ఉండాలని ఆయన ఏనాడు కూడా అనుకునేటటువంటి దేవుడు కానే కాదు. ఈ మాటలు వింటున్న మనందరం కూడా ఖచ్చితంగా యేసయ్య కృపను బట్టి మనం బలం పొందుకోవాలి. యేసయ్య ప్రేమను బట్టి బలం పొందుకోవాలి. ఒకవేళ ఏ బాకాలో ఇప్పుడు నువ్వు అనుభవం ఉన్నావో, ఒకవేళ నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ పరిస్థితిని మార్చుతాడు. తొలకరి వాన కురిపించగలిగిన దేవుడు, వాన కురిపించాలన్న దేవుడే, వాన ఆపాలన్న దేవుడే. ఏలియా ప్రార్థన చేస్తే వాన కురిసింది, అదే ఏలియా ప్రార్థన చేస్తే వాన ఆగింది. ఎస్, దేవుడు తలుచుకుంటే చేయలేనిది ఏముందండి? నీ జీవితం మారటం లేదని బాధపడుతూ ఉంటే, ఈ మాటలు నువ్వు వింటూ ఉంటే దేవుని సన్నిధిలో కన్నీటితో మొర్రపెట్టు. నీ మొరణ ఆలకించగలిగిన దేవుడు ఉన్నాడు. వారు కష్టకాలం ముందు యెహోవా వారు పెట్టిన మొర్రను బట్టి, వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర యెహోవా సన్నిధికి చేరెను అనంది. వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్రండి. వింటున్నారే మాట? మన దేవుడు వెట్టి పనులను బట్టి పెట్టిన మొర్రను విన్నాడు, వారిని విడిపించాడు. ఎస్, మన ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు మనకున్నాడు. చెవులు పెట్టినవాడు వెనుకొనుడా, కన్నులు పెట్టినవాడు కానకొనుడా అని ఉందండి.
ఆయన హస్తము కొరచకాలేదని ఉంది. ఆయన హస్తము నీ కొరకు నా కొరకు విడిపించడానికి సిద్ధంగా ఉంది. ఆయన పాదములు నీ వైపు నా వైపు నడవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆయన చెవులు నీ ప్రార్థన నా ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆయన యొక్క కనులు నీ మీద నా మీద ఉన్నాయి గనుక అటువంటి బాకాలోపు పరిస్థితుల్లో నువ్వు వెళుతుంటే దేవుడు నీకు నిన్ను ఆ పరిస్థితి నుంచి విడిపించి నీ ప్రార్థనకు జవాబునిచ్చి తొలకరి వాన వర్షపు జల్లులు నీ జీవితంలో నా జీవితంలో ప్రభువు కురిపించి మనల్ని దీవించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.